మీద ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. మనం ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ని ఇక్కడ యూస్ చేయబోతున్నాను. మనం ఏం కలర్ వేసుకోలేదు. ఆ పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి సంబంధించిన ఆయిల్ ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసిన వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఆ వెజిటేబుల్స్ ఏంటో మీకు చూపిస్తాను. క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, పుదీనా, నీట్గా కడిగి తరుక్కున్న పుదీనా. ఇంకా మనం క్యాబేజీ, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. అవన్నీ లేవు కాబట్టి మనం ఇంతే వేసుకుంటున్నాం. ఆయిల్ హీట్ అవ్వగానే మనము ఆనియన్స్ వేసుకోవాలి. వాటిని జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా తిప్పేసిన తర్వాత వెంటనే ఒక 2 మినిట్స్ తర్వాత క్యారెట్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం టైం పడుతుంది. ఫ్రై అవుతున్నప్పుడు మనం లైట్గా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే మనం చికెన్ పీస్లో వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో కొంచెం వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా కుక్ అవ్వాలి. లైట్ బ్రౌన్ కలర్కి వస్తే చాలు. ఇది కాస్త బ్రౌన్ అయింది, ఇంకా బ్రౌన్, కొంచెం బ్రౌన్, లైట్ బ్రౌన్ అయితే చాలు. ఇది వచ్చేసి నువ్వుల కారం. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. దీంట్లోనే ధనియా, జీరా, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, అదేంటి నువ్వులు, వేయించిన నువ్వులు ఉంటాయన్నమాట. ఈ రెసిపీ కూడా నేను చూపిస్తాను. నేను దీంట్లో టెస్టింగ్ సాల్ట్లు, వెనిగర్లు, సోయా సాస్లు అవి ఏం వేసుకోను అనమాట. చాలా న్యాచురల్ వేలో ఇది ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో కొంచెం నేను ఈ పౌడర్ లైట్గా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం వేడివేడిగా వండుకున్న రైస్ని వేస్తున్నాను. కానీ రైస్ చల్లార్చి వేయాలి. నేను ఇప్పుడే వేడిగా వండుకున్నాను కానీ చల్లారుస్తున్నాను అనమాట. ఇంకా మనకి పొగలు కనిపిస్తున్నాయి కదా లైట్గా. రైస్ వేస్తున్నాను. రైస్ని అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుని దీని మీద మనం ముందుగా వేయించుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసి ఇప్పుడు మళ్ళీ మనం నువ్వుల కారాన్ని ఎంత కావాలో అంత వేసుకోవాలి. నేను కొంచెం స్పైసీగానే చేసుకుంటున్నాను. మీరు కొంచెం తగ్గించి చేసుకున్నా అంటే వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు వేయకుండా ఉంటేనే బెటర్. ఇప్పుడు ఇదంతా పూర్తిగా కలుపుకుందాం. ఇలా పూర్తిగా అంతా నీట్గా కలుపుకోవాలి 4 పక్కల. నేను ఆయిల్ కూడా చాలా తక్కువగా వాడుతూ ఉంటాను. ఇంకా నేను ఇదే వేసుకుంటూ ఉంటాను. టేస్ట్ కూడా నేను మీకు వెంటనే చూపిస్తాను. ఇప్పుడు ఇది మా పిల్లలకి పెట్టి టేస్ట్ చూపిస్తున్నాను. ఎలా ఉందో తిని చెప్పండి. ప్రభాస్ ఇంకా మనీ. సూపర్.